శ్రియకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్ధినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. ఇది స్వామివారి యొక్క బ్రహ్మోత్సవాలు. అంటే చీకటిమామిడి గ్రామంలో బొమ్మలరామారం మండలం యాదాద్రి భువనగిరి జిల్లాలో వేంచేసి ఉన్నటువంటి శ్రీ తిరుమలనాథ స్వామి యొక్క బ్రహ్మోత్సవాలు ప్రతి సంవత్సరము పాల్గొన మాసములో బహుళ సప్తమి నుండి ఉగాది పండుగ వరకు స్వామివారి యొక్క వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రతి సంవత్సరం నిర్వహిస్తూ వస్తున్నాము. అయితే ముఖ్యంగా పాల్గొన బహుళ సప్తమి నుండి సప్తమి అష్టమి 2 రోజులు కూడా స్వామి అధ్యయనోత్సవాలు నిర్వహిస్తాము. తర్వాత అష్టమి రోజు సాయంత్రం నుంచి అంకురారోపణలో భాగంగా విశ్వక్సేన ఆరాధన, వాసుదేవ పుణ్యావాచనం నిర్వహించి తదుపరి నవమి నుంచి ఉదయం సాయంత్రం కూడా విశేషంగా హోమాది కార్యక్రమాలు నిర్వహించుకుంటూ తర్వాత దశమి రోజు ఉదయము స్వామివారికి హోమం నిర్వహించిన తర్వాత మధ్యాహ్నం అపరాహ్నం వేళ అంటే 12 గంటలకు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ తిరుమలనాథ స్వామి యొక్క తిరుకళ్యాణ మహోత్సవం నిర్వహిస్తూ వస్తున్నాము. అదే రోజు సాయంత్రము ఆ కళ్యాణం అయిపోయిన తర్వాత సాయంత్రము నిత్య హోమం చేసిన తర్వాత రాత్రికి స్వామివారు హన్మద్వాహనములో పురవీధుల్లో ఊరేగిస్తాము. తర్వాత ఏకాదశి రోజు ఉదయం నిత్య హోమం చేసిన తర్వాత సాయంకాలము విశేషంగా గరుడ వాహనం మీద స్వామివారు ఈ పురవీధుల్లో ఊరేగిస్తాము. తర్వాత ఈ రోజు ద్వాదశి రోజు ఉదయాన్నే నిత్య హోమము మహాపూర్ణాహుతితోటి హోమ కార్యక్రమం అంతా పూర్తయిపోతుంది. ఇదే రోజు సాయంత్రము స్వామివారికి దివ్య విమాన రథోత్సవాన్ని నిర్వహిస్తాము. రేపు అనగా త్రయోదశి రోజు ఉదయము స్వామివారికి ఆరాధనాది కార్యక్రమాలు నిర్వహించిన తర్వాత సాయంత్రము రాత్రి 8 గంటలకు దోపోత్సవాన్ని నిర్వహిస్తాము. తర్వాత తెల్లారి చతుర్దశి రోజు అంటే శుక్రవారం రోజు ఉదయము స్వామివారికి చక్రవరి సేవ చక్ర తీర్థంలో స్వామివారి కోనేరులో చక్ర తీర్థాన్ని నిర్వహించిన తర్వాత ఆ శుద్ధితోటి ఆ యొక్క ఉత్సవాలన్నీ కూడా పూర్తయిపోతాయి. అదే రోజు సాయంత్రం నుంచి స్వామివారికి భక్తులు తీయించేటువంటి మొక్కుబడి సేవలు ప్రారంభమవుతాయి. అదే చతుర్దశి రోజు మరి అమావాస్య రోజు ఉగాది పండుగ రోజు ఈ 3 రోజులు భక్తులు స్వామివారికి విశేషంగా ఈ మొక్కుబడి సేవలు నిర్వహించుకుంటారు. దీనితో ఉగాదితోటి ఉత్సవం పూర్తయిపోతుంది. జై శ్రీమన్నారాయణ, జై జై శ్రీమన్నారాయణ. శ్రీ వెంకటేశ గోవింద సౌందర్య సుషమాలయా జగన్మంగళ తోమాల సేవా. ఓం చక్రాయ నమః, ఓం సూర్యచక్రాయ నమః, ఓం జ్వాలాచక్రాయ నమః. పూర్వవస్సురం ఓం ప్రజాపరజయ స్వాహ. మనకి ఈ యొక్క రథోత్సవ కార్యక్రమం అనేటువంటిది శ్రీపాంచరాత్ర ఆగమంలో వైష్ణవ ఆగమంలో మనకి విష్ణు సంబంధమైనటువంటి కార్యక్రమంలో ఈ రథోత్సవానికి చాలా పెద్ద ప్రక్రియ ఉంటుందన్నమాట. ఈ రథానికి సంబంధించి రథాన్ని శుద్ధి చేయటం, రథ పూజ, రథాంగ హోమము, రథానికి ఉండేటువంటి మలినాన్నంతా పోగొట్టడం కొరకు, రథం మీద భగవంతుడు ఎక్కి తిరగటం కొరకు యోగ్యత లభించుకోవడం కొరకు రథానికి సంబంధించినటువంటి విశేషమైనటువంటి వేద మంత్రములతోటి హోమ కార్యక్రమం జరిపి హోమం జరిగినటువంటి ఆ హోమ భస్మాన్ని ఆ రథానికి ధరింపజేసి అప్పుడు భగవంతుణ్ణి రథం ఎక్కించి రథం మీద భగవంతుణ్ణి ఒక్కసారే రథం మీద నుంచి చూస్తే ఆ కాంతికి మనం తట్టుకోలేం కాబట్టి ముందుగా దృష్టి అనేటువంటిది మనం పెడతాం అన్నమాట. ముందుగా రథం ప్రారంభమయ్యే ముందర దృష్టి కుంభం పోసి దృష్టి తీసి గుమ్మడికాయతో దృష్టి తీసిన తర్వాత అప్పుడు మనం రథం యొక్క కార్యక్రమాన్ని ప్రారంభం చేసుకుంటాం. శ్రీ శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, భక్తవత్సల గోవింద, భాగవత ప్రియ గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద, గోవింద హరి గోవింద, గోకుల
గోకులనందన గోవింద గోవింద గిరి గోవింద శ్రీ వెంకటేశ గోవింద గోవింద హరి గోవింద గోకులనందన గోవింద గోవింద గిరి గోవింద. జై శ్రీమన్నారాయణ. ఈ ప్రాంగణం శ్రీ తిరుమలనాథ స్వామి దేవాలయం, చీకట్మాను గ్రామం, బొమ్మల రామారం మండల్, యాదాద్రి భువనగిరి డిస్ట్రిక్ట్. 400 సంవత్సరాల పురాతనం, స్వయంభూగా వెలిసిన స్వామి. ఆయన పేరు శ్రీ తిరుమలనాథ స్వామి. అప్పట్లో ఎలా ఉండేదో అన్నది మనకి పెద్దగా దీని తెలియదు. అయితే చరిత్ర చెప్పేది ఏంటంటే, దీని పక్కన ఉన్న దోపుగుట్టల్లో స్వామివారి కోసం తపస్సు చేయగా విష్ణుమూర్తి అవతారం అయిన స్వామి ఈ కొండకి చిన్న బాలుడి రూపంలో దర్శనమిచ్చారన్నది మనకి పురాణాలు చెప్తున్నాయి. అదే పురాణాలతో ముందుకు వెళ్తూ స్వామివారిని చూస్తే కూడా ఆయన కేవలం 2.5 అడుగులు, 3 గుండ్లు, ఈ పెద్ద 3 గుండ్లు కింద ప్రకృతిలో, కింద నేచర్లో, భూమిలో అవన్నీ లాక్ అయి ఉన్న 3 గుండ్ల మధ్యన స్వామివారు వెలిసి ఉన్నారు. అయితే అప్పట్లో టెక్నికల్ గా పెద్దగా అవగాహన లేక వెనకటి మన పెద్దవాళ్ళు దాన్ని వాళ్ళకి తెలిసిన విధంగా స్వామివారికి చిన్న స్లాబ్ ఏర్పరిచి అప్పట్లో ఆయనకి పూజలు నిర్వహించడం జరిగింది. అలా కొన్ని వందల సంవత్సరాలు జరుగుతూ వచ్చింది. 1995లో శ్రీ మచ్చా చంద్రమౌళి గౌడ్ గారు ఈ ఊరు సర్పంచ్ గా ఎన్నికైన మరుసటి రోజే ఆయనకి ఈ దేవాలయం మీద దృష్టి పడింది. దీన్ని ఎలా అయినా సరే డెవలప్ చేయాలి, ఆ పురాతన దేవాలయాన్ని తొలగించి స్వామివారికి నూతన ఆలయాన్ని ఏర్పరచుకోవాలి అని ఆయన మనసులో ఒక సంకల్పం పడింది. అప్పటి నుంచి స్లోగా దీన్ని అభివృద్ధి చేసుకుంటూ వచ్చి దినదినం దీని గురించి ఆలోచన చేస్తూ ఉండేవారు. మా పెళ్లైన ఫస్ట్ రోజు, దట్ ఈస్ 1999లో అక్టోబర్ 28వ తారీఖును కూడా మా పెళ్లి తర్వాత నన్ను ఫస్ట్ టైం ఈ గుడిలోకి తీసుకొచ్చారు. ఈ గుడిలోకి తీసుకురాగానే నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, తలుపులు తీసిన వెంటనే కొన్ని వేలాది గబ్బిలాయలు బయటికి రావటము నాకు చాలా ఆశ్చర్యం కలిగించింది. ఇలాంటివి ఓన్లీ సినిమాల్లో చూస్తాము, ఇలా కూడా ఉంటాయా అని చెప్పి నేను ఆశ్చర్యపోయాను. చుట్టుపక్కల అంతా దట్టమైన అడవి, ఏ లైట్ లేదు, ఏమీ లేదు ఇక్కడ. ఆ అడవిలో నన్ను తీసుకొచ్చి నాకు చూపిస్తే నేను చాలా ఆశ్చర్యపోయాను. సో ఆ రోజు నాకు అర్థమైంది, ఇంత పురాతన ఆలయము ఇది, దీని విశిష్టత అన్నది నాకు ఆయనకు వివరంగా చెప్పారు. ఆయనకు అప్పటి నుంచి కూడా దీన్ని డెవలప్ చేయాలనేది మనసులో చాలా చాలా గట్టి సంకల్పం ఉండేది. అలాగే ఆయన 2 సార్లు 3 సార్లు సర్పంచ్ గా గెలవటము, ఈ దేవాలయాన్ని ఎప్పుడు విడిచిపెట్టకపోవటం అనేది గమనార్హం. ఆయన అభివృద్ధి చేసుకుంటూ వచ్చారు. మా సొంత సహకారంతో ప్లస్ దాతల సహకారంతో ప్రహరీ గోడని ఏర్పరిచారు. తర్వాత సుమారుగా 65 లక్షల వ్యవధితోటి గాలి గోపురం, మహారాజా గోపురం ఫస్ట్ నిర్మించాక స్వామివారి గర్భగుడికి ప్లాన్ చేద్దామనే ఆలోచనతోటి సుమారుగా 65 లక్షలు వ్యయంతో స్వామివారి గాలి గోపురాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో మా స్వంత వ్యయం ఉంది, ప్లస్ అలాగే భక్తులు చేసిన సహకారం కూడా ఉంది. అందరి సహకారంతో దాన్ని ఏర్పరచగలిగాము. అయితే ఆయనకి చాలా గట్టి కోరిక ఏమిటంటే, స్వామివారి గర్భగుడి ఇంకా పూర్తి అవ్వట్లేదు అనే ఆలోచన ఎప్పుడు నిత్యం ఆయన్ని వేధిస్తూ ఉండేది. సో 2017లో ఆయన ఒక నిర్ణయం తీసుకున్నారు. ఎలా అయినా సరే 1 కోటి రూపాయల వ్యయంతో, నా సొంత డబ్బులతోటి నేను స్వామివారికి కృష్ణశిలలతో, రాయితో అన్న గుడి ఆయనకు చాలా ఇష్టంగా ఉండేది. సో కృష్ణశిలలతోటి నేను గుడి ఏర్పరుస్తాను అని ఒక డిసిషన్ తీసుకున్నారు. డిసిషన్ తీసుకుని అప్పటి ఎమ్మెల్యే సునీతా మహేందర్ రెడ్డి గారికి స్వామివారికి 1 crore విరాళం కూడా, చెక్ కూడా మేడం గారికి అందజేయడం జరిగింది. తర్వాత అన్ఫార్చునేట్లీ ఆయన అనారోగ్యం చెందారు. స్లోగా ఆయన ఆరోగ్యం క్షీణిస్తూ వచ్చింది. 2018లో ఆయన కార్తీక పౌర్ణమి నాడు పరమపదించారు. అయితే ఆయన చనిపోయే కొద్ది నిమిషాల ముందు ఆయన నాకు చివరగా నాకు చెప్పిన మాట ఒకటే, నేను దేవుడికి మాట ఇచ్చాను, గర్భగుడి నిర్మించాలని నేను అనుకున్నాను, నేను చేయలేకపోయాను, నువ్వు ఆ పని కంపల్సరీగా కంప్లీట్ చేసి తీరాలి, నేను స్వామివారికి ఇచ్చిన మాట, నేను ఎప్పుడు మాట తప్పలేదు అన్నది ఆయన నాకు లాస్ట్ చెప్పడం జరిగింది. అది నా మైండ్లో అలా ఆ రోజు నుంచి అది ఉండిపోవటం జరిగింది. సో దాని తర్వాత కూడా ఏనాడు కూడా నేను దాన్ని విస్మరించలేదు. దాన్ని ఎలా అయినా చేయాలి, నేను సాధించి చేయాలి ఆయన కోసం అని చెప్పి నేను దాన్ని టేకప్ చేశాను. ఇందులో నా కుటుంబ సభ్యులు, నా ఫ్యామిలీ కూడా నాకు చాలా సహకారం చేసింది. ఆ స్వామివారి కృప వల్ల నేను ఆ పూర్తి అది నేను స్టార్ట్ చేశాను. సుమారుగా 2.5-3 years నాకు పట్టింది. ఆయన కోరిక మేరగా కృష్ణశిలతోటి నేను తమిళనాడు నుంచి వర్కర్స్ని తెప్పించి దాన్ని పూర్తి చేయగలిగాను. ఇందులో స్వామి చంద్రమౌళి గారు ఉన్నప్పుడే ఆయన అభివృద్ధి కమిటీ అని ఒక టీంని ఏర్పాటు చేసుకున్నారు. అందులో సుమారుగా 15 నుంచి 20 మంది మెంబర్స్ ఉంటారు. వాళ్ళ సహకారం ఆనాటి నుంచి ఈనాటి దాకా నన్ను వాళ్ళు ఎప్పుడూ విడిచిపెట్టలేదు. ఆయన లేకపోయినా సరే అదే సహకారం నాకు వాళ్ళు అందించడం అనేది ఒక గొప్ప విషయం. వాళ్ళ సహకారంతో, నా ఫ్యామిలీ సహకారంతో, ఇక్కడ నిరంతరం పూజలు చేస్తున్న వంశపారంపర్య అర్చకులు శ్రీ కాండూరి లక్ష్మీ నరసింహాచార్యులు గారి సహకారంతో, ఇక్కడ ఊరి పెద్దలతోటి, అందరి సహకారంతో నేను ఒక సింగిల్ గా డిసిషన్ తీసుకున్నా కూడా ఆ స్వామి ఆశీర్వాదాలతోటి నేను అనుకున్నది, నా భర్త నాకు ఇచ్చిన ఒక చివరి పని అనుకోని నేను దాన్ని కంప్లీట్ చేయగలిగాను. అందుకు ఆ స్వామి నాకు అన్ని రకాలుగా నాకు సహకరించినందుకు నేను ఎప్పటికీ ఆయనకి కృతజ్ఞతలు తెలుపుతూ ఉంటాను.
జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. శ్రీ తిరుమలనాథ స్వామి దేవస్థానం దేవాదాయ ధర్మాదాయ శాఖ ఈ యొక్క దేవాలయం కీర్తిశేషులు మచ్చా చంద్రమౌళి గౌడ్ గారి ఆధ్వర్యంలో ఏదో పురాతన గబ్బిలాలు తిరిగే దేవాలయాన్ని ఆయన స్వతహాగా ఆ స్వామివారు ఆయన ఒంట్లో ఎట్లా జ్వరపడ్డాడో తెలియదు కానీ ఎన్ని రాజకీయ ఒత్తిళ్లు ఉన్నప్పటికీ దేవుణ్ణి మాత్రం మర్చిపోకుండా మనం ఈ రోజు ఇంత చల్లని నీడలో ఉన్నామంటే దరిదాపుగా ఆయన యొక్క కృషి ఉందన్నట్ల ఎటువంటి అతిశయోక్తి లేదు. వారి తదనంతరం వారి శ్రీ ధర్మపత్ని శ్రీ మచ్చ శ్రీదేవి గారి కృషి కూడా సుమారు వారెంతైతే పెట్టారో అదే విధంగా వారు తెరవెనకుండి ఈ రోజు ఇంత నడిపించే వ్యవహారం చేసి స్వామివారిని ఎండకు వర్షానికి తడవకుండా ఎప్పుడు గుడి లోపలికి వచ్చినా ఈ ఒక వాసన వచ్చేది. అట్లాంటి గుడిని ఈరోజు ఆమె కృషితోని తమిళనాడు నుండి కృష్ణశిల సొంత ఆమె ₹1,00,00,000 ఖర్చుతోని దేవాలయం పూర్తి గావించడం జరిగింది. ఆ ఒక కృషిని ఆ యొక్క దేవాలయాన్ని చూసిన తర్వాత ఆ మేడం వారికి గాని వారి మత్స కుటుంబీకులందరికీ కూడా ఒక ఆలోచన వచ్చింది. ఆ ఆలోచన ఈరోజు మా 26 స్తంభాలతోని మహా మండపం మరియు ధ్వజం మరియు గరుడ అల్వార్ అలాగే ఈ విధంగా దేవాలయ అభివృద్ధి ఈ రోజు ఇంత జనం రావడానికి ఇందులో వారి చంద్రుడికో నూలుపోగులాగా మన బలరాం గారు కూడా ఎంతో కృషి చేస్తారు. అట్టనే మా సర్పంచ్ గారు మచ్చా శ్రీనివాస్ గారు వీళ్ళందరూ కృషి మరియు ఇక్కడ ఉన్న మిత్రులందరూ దరిదాపుగా అభివృద్ధి కమిటీలో ఉన్న సభ్యులైతే గ్రామ ప్రజలైతే అందరి సహకారంతో ఈ దేవాలయం ఇంత అభివృద్ధి చెందుతుంది. అలాగే మేము వచ్చిన తర్వాత ఈ ప్రతిసారి అందరం కూడా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఏ కడుపులో ఏ స్వార్థం లేకుండా తిరుమలనాథ స్వామి ఆయన ఎటువంటి వాడు అంటే మా అందరు కాపలాదారుడు. విచిత్రం ఏంటంటే మా అందరు కాపలాదారుడు. ఎవరు రూపాయి తిన్నా వాడిని ఎందుకు తిన్నావురా అని అడిగేంత శక్తి ఉన్న స్వామి ఈ రోజు అయ్యగారితో సహా అందరం కూడా ఇక్కడ మేము కృషి చేసి ఈ రాజగోపురం చంద్రమౌళి గౌడ్ గారు ఉన్నప్పుడు మేడం గారి ద్వారా గోపురం మహామండపం రేపు వెళ్ళిన భక్తులు ఆంజనేయ స్వామి దేవాలయం కూడా నిర్మితం అతి త్వరలో కాబోతుంది. అది కూడా కృష్ణశిలతోనే ఈ గర్భాలయంలో మొత్తం ఈ దేవాలయం సరౌండింగ్ లో మొత్తం కూడా రాయితో కట్టుబడి చేయాలనే మా ఒక ఊరి మా చీకటి మామిడి ప్రజలైతే చుట్టుపక్కల తండాల ప్రజల సహకారంతో అందరితోని ఈ యొక్క దేవాలయం శివాలయం గాని ఇవన్నీ కూడా కృష్ణశిలతో నిర్మించటకు అందరి సహకారంతో అభివృద్ధి చేస్తున్నాం. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. గోవింద గోవింద. వెంకటరమణ తండ్రి వెంకటరమణ తిరుమల తిరుపతి రమణ సంకటహరణ చరణ భక్తులను బ్రోచేటి తిరుమల రమణ ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. వెంకటరమణ తండ్రి వెంకటరమణ తిరుమల తిరుపతి రమణ సంకటహరణ చరణ భక్తులను బ్రోచేటి తిరుమల రమణ గోవిందా అన్న నామంతో పిలిస్తే చాలు. వాడు కాదు, వాడి 7 తరాల వరకు రక్షణ లభిస్తుంది. నేను మీతో పరమ సత్యం చెప్తున్నాను. ఒక ప్రాంగణంలో జరుగుతున్నటువంటి భగవత్ సేవని మౌనంగా చూస్తూ కూర్చోవడం కన్నా కలవు నామ సంకీర్తన, కలియుగంలో నామ సంకీర్తనం గొప్పది కనుక. గతంలో గనక చూసినట్టయితే 1995లో మచ్చ చంద్రమౌళి గౌడ్ గారు మా అన్నయ్య, అతను 1995లో సర్పంచ్ అవ్వడం జరిగింది.
దాని తర్వాత 97 ఆ మధ్య ప్రాంతంలో అన్న చంద్రమౌళి గౌడ్ గారు ఈ మన తిరుమల స్వామి దేవాలయాన్ని అభివృద్ధి చేద్దామని అది చేసుకుంటూ మన ఊర్లో అభివృద్ధి కమిటీ అనేది వేసుకొని ఒక 50 మంది ద్వారా వేసుకొని ఈ తిరుమల స్వామి టెంపుల్ ను 97 నాకు తెలిసి 97 నుంచి అది చేసుకుంటూ ఒక పంతులను ఏర్పాటు చేసుకుంటూ నెలకు 10,000 ఇచ్చుకుంటూ అది చేసుకుంటూ అది చేయడం జరిగింది. గతంలో 97 కంటే ముందు 95 కంటే ముందు మన బ్రహ్మోత్సవాలు ఉగాదికి 10 రోజుల ముందు నుంచి స్టార్ట్ అయ్యి మరియు ఉగాదికి ముగుస్తుండడంతో తర్వాత ఇక్కడ నిత్య పూజలు కానీ ఏవి జరగకపోతుండే. చంద్రమౌళి గౌడ్ సర్పంచ్ అయిన తర్వాత మా అన్నయ్య గారు ఆయన చంద్రమౌళి గౌడ్ గారు దీన్ని చూసి మనము కృష్ణశిల్తో కట్టాలనే యోచనతో ఆయన ఒక దాదాపు 1 కోటి రూపాయలు మనకు దేవుడి గుడికి విరాళాలను ఇవ్వడం జరిగింది. దాంతోపాటు అన్నయ్య అదేవిధంగా మా వదిన గారు సంకల్పంతో ఆ గుడి గిట్లా పూర్తి చేసుకోవడం జరిగింది. దాని తర్వాత ముంగట మహామండపం ఉండాలనే ఉద్దేశంతో మా అన్నయ్య బలరాం గౌడ్ గారు, మల్లగౌడ్ గారు, మళ్ళీ మా వదినే, మళ్ళీ మేము 4 అన్నదమ్ములం, మా అమ్మ నాన్న అయిన మచ్చ నాగభూషణం, మచ్చ కళావతి గారి పేర్లతో మరియు మళ్ళీ 1 కోటి రూపాయలతో మహామండపం కట్టాలనే యోగం. అది ఇట్లా ఇప్పుడు సగం వరకు వచ్చేసింది మహామండపం. అది మహామండపం గిట్లా కొంచెం రూప్ అయిపోతుంది. ఈ 3 నెలల్లో 4 నెలల్లో మొత్తం అయిపోతుంది. వచ్చే ఉగాది వరకు మహామండపము తో సహా అది చేసుకోవాలని కృతనిశ్చయంతో ఉన్నాం. దాంతో పాటు ఈ గుడికి మా ఊరైనా మా మండలం నుంచి అయినా ఒక అభివృద్ధి కమిటీ వేసుకుంటూ ఇప్పటికీ మా ఊర్లో గ్రామ పెద్దలు గాని యువత గాని 1 నెల రోజుల నుంచి కష్టపడుకుంటూ ఈ గుడికి చాలా అది చేస్తారు. ఈ గుడి అంటేనే మాకు తిరుమల స్వామి అంటే కఠినంగా పరీక్షలు పెడుతూ ఉంటాడు. దీనికి ఎట్లా అంటే రాత్రి 12-1 వరకు రథోత్సవాలు దోపోత్సవాలు జరుగుతాయి. మరియు పొద్దున్నే మళ్ళీ 9 గంటల 8 గంటల నుంచే ఇక్కడ యాగశాలలో ఇక్కడ హోమాలు అవి జరుగుతుంటాయి. కనుక ఇది చాలా అది చేసుకుంటూ అది చేపించుకున్న అది. దీంతో పాటు గతంలో ఎమ్మెల్యేలు గారు అయినా ఇప్పుడు ఎమ్మెల్యే గారు అయినా దేవుడి గుడికి చాలా అది చేసినారు. గతంలో సీసీ రోడ్లు ఇవ్వడం జరిగింది. మొన్న గిట్లా మన ఎమ్మెల్యే గారు బీఎల్ఏ గారికి ఇట్లా వచ్చి మన సీసీ రోడ్లు మంజూరైనాయి, నేను వేపిస్తానని చెప్పడం జరిగింది. గతంలో ఎమ్మెల్యే గోంగిడి సునీత అయినా కానీ ఇక్కడ మన సీసీ రోడ్లు కానీ మరియు మనకు వాటర్ గురించి కానీ మరియు ఇక్కడ ట్రాన్స్ఫార్మర్ 100 kV అడగగానే ఇవ్వడం జరిగింది. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. శ్రీ తిరుమలనాథ స్వామి దేవస్థానం దేవాదాయ ధర్మాదాయ శాఖ ఈ యొక్క దేవాలయం కీర్తిశేషులు మచ్చా చంద్రమౌళి గౌడ్ గారి ఆధ్వర్యంలో ఏదో పురాతన గబ్బిలాలు తిరిగే దేవాలయాన్ని ఆయన స్వతహాగా ఆ స్వామివారి ఆయన ఒంట్లో ఎట్లా జ్వరబడ్డాడో తెలియదు కానీ ఎన్ని రాజకీయ ఒత్తిళ్లు ఉన్నప్పటికీ దేవుణ్ణి మాత్రం మర్చిపోకుండా మనం ఈ రోజు ఇంత చల్లని నీడలో ఉన్నామంటే దరిదాపుగా ఆయన యొక్క కృషి ఉందన్నట్లు ఎటువంటి అతిశయోక్తి లేదు. వారి తదనంతరం వారి శ్రీ ధర్మపత్ని శ్రీ మచ్చ శ్రీదేవి గారి కృషి కూడా సుమారు వారెంతైతే పెట్టారో అదే విధంగా వారు తెరవెనకుండి ఈ రోజు ఇంత నడిపించే వ్యవహారం చేసి స్వామివారిని ఎండకు వర్షానికి తడవకుండా ఎప్పుడు గుడి లోపలికి వచ్చినా ఈ ఒక వాసన వచ్చేది. అట్లాంటి గుడిని ఈరోజు ఆమె కృషితోని తమిళనాడు నుండి కృష్ణశిల సొంత ఆమె 1 కోటి రూపాయల ఖర్చుతోని దేవాలయం పూర్తి గావించడం జరిగింది. ఆ ఒక కృషిని ఆ యొక్క దేవాలయాన్ని చూసిన తర్వాత ఆ మేడం వారికి గాని వారి మత్స్య కుటుంబీకులందరికీ కూడా ఒక ఆలోచన వచ్చింది. ఆ ఆలోచన ఈ రోజు మా 26 స్తంభాలతోని మహా మండపం మరియు ధ్వజం మరియు గరుడ అల్వార్ అలాగే ఈ విధంగా దేవాలయ అభివృద్ధి ఈ రోజు ఇంత జనం రావడానికి ఇందులో వారి చంద్రుడికో నూలుపోగులాగా మన బలరాం గారు కూడా ఎంతో కృషి చేస్తున్నారు. అట్టనే మా సర్పంచ్ గారు మచ్చా శ్రీనివాస్ గారు వీళ్ళందరూ కృషి మరియు ఇక్కడ ఉన్న మిత్రులందరూ దరిదాపుగా అభివృద్ధి కమిటీలో ఉన్న సభ్యులైతే గ్రామ ప్రజలైతే అందరి సహకారంతో ఈ దేవాలయం ఇంత అభివృద్ధి చెందుతుంది. అలాగే మేము వచ్చిన తర్వాత ఈ ప్రతిసారి అందరం కూడా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఏ కడుపులో ఏ స్వార్థం లేకుండా తిరుమలనాథ స్వామి ఆయన ఎటువంటి వాడు అంటే మా అందరు కాపలాదారుడు. విచిత్రం ఏంటంటే మా అందరు కాపలాదారుడు. ఎవరు రూపాయి తిన్నా వాడిని ఎందుకు తిన్నావురా అని అడిగేంత శక్తి ఉన్న స్వామి.
ఈరోజు అయ్యగారితో సహా అందరం కూడా ఇక్కడ మేము కృషి చేసి ఈ రాజగోపురం చంద్రమౌళి గౌడ్ గారు ఉన్నప్పుడు మేడం గారి ద్వారా గోపురం మహామండపం రేపు ఎల్లుండి భక్తులు ఆంజనేయ స్వామి దేవాలయం కూడా నిర్మితం అతి త్వరలో కాబోతుంది. అది కూడా కృష్ణశిలతోనే. ఈ గర్భాలయంలో మొత్తం ఈ దేవాలయం సరౌండింగ్ లో మొత్తం కూడా రాయితో కట్టుబడి చేయాలనే మా ఒక ఊరి మా చీకటి మామిడి ప్రజలైతే చుట్టుపక్కల తండాల ప్రజల సహకారంతో అందరితోని ఈ యొక్క దేవాలయం శివాలయం గాని ఇవన్నీ కూడా కృష్ణశిలతో నిర్మించుటకు అందరి సహకారంతో అభివృద్ధి చేస్తున్నాం. ఇక వచ్చే జాతర కూడా ఇంకా మీరు మా అయ్యగారు అన్నట్టు మా యజ్ఞాచార్యులు గారు అన్నట్టు ఇంకా అభివృద్ధి ఇంకా కొన్ని లోటుపాట్లు కూడా వచ్చేసారి జరగకుండా ముందే ప్లాన్ చేసి చేస్తామని చెప్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుని థ్యాంక్ యూ. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. గోవింద గోవింద. శ్రీనివాస గోవింద